ఓకే, సో రికార్డింగ్ స్టార్ట్ అయింది. సరే, సో మనం ఇదివరకు చెప్పుకున్న రాడార్ సిస్టమ్ టాపిక్స్నే వి విల్ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ రివిజన్. మీకు ఆఫ్టర్ అబౌట్ 10 days ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, హౌ డూ యూ ఆన్సర్ దెమ్, అది మనం చూస్తున్నాం ఇప్పుడు. సో వన్ ఆఫ్ ద ప్రాబబుల్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్ విల్ బి లైక్ దిస్. అంటే మనం ఓన్లీ ఎగ్జామ్ కోసం అని చదవట్లేదు, ఆల్రెడీ మనం థియరీ చదువుకున్నాం ఇదివరకు. సో ఇప్పుడు ఆ చదువుకున్న థియరీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా రాస్తాం అన్న దాని మీద వీఆర్ గోయింగ్ టు ఫోకస్, అంతే అనమాట. ఓకే, రైట్. సో వన్ ఆఫ్ ద ప్రాబబుల్ క్వశ్చన్ ఈస్ డిస్క్రైబ్ అబౌట్ రాడార్ ఫ్రీక్వెన్సీస్ అంటారు అనమాట. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో వీ హ్యావ్ వేరియస్ ఫ్రీక్వెన్సీస్ లైక్ లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ, ఇలా ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే రాడార్ ఫ్రీక్వెన్సీస్ అప్రాక్సిమేట్గా ఎక్కడ స్టార్ట్ అవుతున్నట్టుగా ఇచ్చాడు, ఇక్కడ హెచ్ఎఫ్ రీజియన్ నుంచి ఇచ్చాడు, రైట్. సో హెచ్ఎఫ్ రీజియన్, హై ఫ్రీక్వెన్సీ రీజియన్, సో దాని బ్యాండ్ ఏంటి మనకి 0.003 GHz నుంచి 0.03 GHz, అంటే 10 times. ఇప్పుడు 0.003కి ఎగ్జాక్ట్లీ 10 times ఇది 0.03 అనేది. సో దీన్నే మెగాహెడ్స్లో రాసుకుంటే మనకి 1 GHz అంటే ఇట్ ఈస్ 1000 MHz. కాబట్టి మనము దీన్ని 3 MHz to 30 MHz అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో సమ్ రాడార్స్ క్యాన్ ఆపరేట్ ఇన్ దట్ రీజియన్, ఓకే, హెచ్ఎఫ్ రీజియన్ ఆల్సో. ఓకే, బట్ మోర్ ప్రామినెంట్లీ విహెచ్ఎఫ్ నుంచి కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. సో విహెచ్ఎఫ్లో చూసుకుంటే 0.03 GHz నుంచి, ఓకే, ఇట్ ఈస్ అప్ టు 0.3 GHz. సో మళ్ళీ ఇక్కడ కూడా 0.03 GHz to 0.3 GHz ఉంది. సో దీన్ని మనము మెగాహెడ్స్లో రాసుకుంటే ఇట్ ఈస్ 30 MHz నుంచి 300 MHz. మీకు ఆల్రెడీ తెలుసు టీవీ సిగ్నల్స్ కూడా మోస్ట్లీ విహెచ్ఎఫ్ రేంజ్లో ఉంటాయి, రైట్. ఓకే, సో మీరు చదివిన ప్రీవియస్ క్లాసెస్ ప్రకారం, నాలెడ్జ్ ప్రకారము టీవీ సిగ్నల్స్ మోస్ట్లీ విహెచ్ఎఫ్ అండ్ యూహెచ్ఎఫ్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా టీవీ సెట్టింగ్స్లో చూస్తే కనుక ఛానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ రేంజ్ అది. తర్వాత యూహెచ్ఎఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఫ్రమ్, ఓకే, 0.3 GHz to 1 GHz అన్నాడు. కొన్ని బుక్స్లో ఇక్కడ 1 అని ఇచ్చాడు కదా, కొన్ని బుక్స్లో ఇక్కడ 1 బదులు 3 అని కూడా ఉంటుంది. ఓకే, అయితే అది ఎలాంటి బుక్స్లో ఉంటుంది అంటే మీరు గతంలో చదివిన మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ సబ్జెక్ట్లో ఉండొచ్చు అలా. ఓకే, బట్ ఇక్కడ చెప్తుంది రాడార్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ కదా. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రాడార్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్, జనరల్గా యూహెచ్ఎఫ్ని మనము 1 వరకే కన్సిడర్ చేస్తాము. 1 నుంచి 2 వరకు కొత్త వేరే పేరు పెట్టాము, ఓకే, అండ్ 2 to 4 ఇంకొక వేరే పేరు పెట్టామన్నమాట. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అగైన్ సబ్ డివిజన్ ఆఫ్ ద యూహెచ్ఎఫ్ అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. కొన్ని బుక్స్లో మీరు యూహెచ్ఎఫ్ దగ్గర ఏం చూస్తారు, 0.3 నుంచి 3 అని చూస్తారు. ఇక్కడ కొంచెం తేడాగా ఉంది, అందుకోసమే చెప్తున్నా. ఓకేనా, సో ఇది మనం రాడార్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పరంగా చూసుకున్నప్పుడు 0.3 నుంచి 1 వరకే తీసుకుంటాము. ఓకే, తర్వాత ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, ఎస్, ఎల్ఎస్సి, ఎక్స్, కేయు, కేఏ. ఓకే, సో ఈ బ్యాండ్స్ అన్ని కూడా డిఫరెంట్ అప్లికేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాము. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మంచిదే, బికాజ్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎస్ఏ క్వశ్చన్ లాగా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఏ బ్యాండ్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాటిలైట్ కమ్యూనికేషన్స్ చూసినప్పుడు, అంటే మనకి మొన్ననే ఇస్రో వాళ్ళు శాటిలైట్ ఒకటి పంపించారు కదా. సో మీరు ఎప్పుడైతే శాటిలైట్స్ పంపించారు అని న్యూస్ చూస్తారో మనకి చాలా తరచుగా అక్కడ మీరు గమనిస్తారు సి బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ వాడారు అని వస్తూ ఉంటుంది. మీరు న్యూస్ పేపర్ నెక్స్ట్ డే చదివితే కనుక పంపించిన శాటిలైట్లో సి బ్యాండ్ ట్రాన్స్పాండర్ యూజ్ చేశారు అని మీరు తరచుగా చదువుతూ ఉంటారు. అదొకటే వాడతారని కాదు, వేరే కూడా వాడతారు. కానీ మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టీవీ ఛానల్స్ వస్తాయి కదా. సో ఈ టీవీ ఛానల్స్కి ఓకేనా, అంటే మనకి జియో స్టేషనరీ శాటిలైట్స్ అని యూజ్ చేస్తాం జనరల్గా టీవీ ఛానల్స్ రావడానికి. సో వాటిల్లో ఎక్కువగా ఈ సి బ్యాండ్ వాడుతున్నారని మీరు చూసి ఉంటారు. ఈ మధ్య కేయు, కేఏ బ్యాండ్స్ లాంటివి కూడా వాడుతున్నారు రీసెంట్ డెవలప్మెంట్స్లో. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ విచ్ మే బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్ ఈజ్ రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ అంటారు. ఓకేనా, రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ రాడార్. అయితే ఇంకొక చిన్న విషయం దానికి వెళ్ళే ముందు, ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్లో ఇలా ఉన్నాయి వాల్యూస్, మీరు గమనించండి. ఇక్కడ 8 నుంచి 12.5 అన్నాడు, మళ్ళీ 12.5 to 18 అన్నాడు కదా.
నేను ఇప్పుడు వేరే బుక్ ఓపెన్ చేసి చూపిస్తా, స్లైట్ చేంజెస్ ఉంటాయి అందుకోసం. సో సపోజ్ ఈ బుక్ ఓపెన్ చేశాను అనుకో, ఈ బుక్లో మీరు గమనించండి, ఇంతకుముందు మనం అక్కడ 8 to 12.5 అన్నాం కదా, అది గిగాహెర్ట్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే 12.5 బదులు 12,000 అని ఉంది మెగాహెర్ట్స్లో, అంటే 8 నుంచి 12 అన్నట్టు. గిగాహెర్ట్స్లో మాట్లాడుకున్నప్పుడు 8 గిగాహెర్ట్స్ టు 12 గిగాహెర్ట్స్ అన్నట్టు, ఆ 0.5 ఇవ్వలేదు. ఓకేనా. సో ఒక బుక్ నుంచి ఒక బుక్కి కొంచెం కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఓకేనా. సో అందుకని మీరు ఏదో ఒక బుక్ స్టాండర్డ్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది చూపిస్తుంది మీకు స్కాల్నిక్ ప్రిస్క్రైబ్డ్ బుక్. ఇది మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తున్నానో ఇది మీకు స్కాల్నిక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. బట్ వేరే బుక్ ఇంతమంది ఓపెన్ చేసి చూపించా కదా, అందులో కొంచెం వేరేగా ఉన్నాయి. ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా. అయితే అలా అని చెప్పి మీరు ఎగ్జామ్లో మీ ఇష్టం ఉన్న వాల్యూ రాసేసి నేను ఏదో బుక్లో చూశాను అంటే కుదరదు. ఓకేనా. యూ షుడ్ యూజ్ సమ్ స్టాండర్డ్ బుక్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 12.5 ఇచ్చాడు, నీ సొంత కవిత్వం పెట్టి నువ్వు 12.3 అని ఎగ్జామ్లో రాసావనుకో, ఓకేనా, అప్పుడు సార్ నేను ఏదో పుస్తకంలో చూశాను అంటే కుదరదబ్బా. ఓకేనా. సో నువ్వు మళ్ళీ దానికి ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నువ్వు అక్కడ ఇగో ఫలానా బుక్లో చూసాను, ఆ బుక్ పేరు ఇది అని చెప్పాలి, లేదా స్టాండర్డ్ బుక్లో ఉన్నట్టు రాసేసి, అలా అనమాట, గొడవ ఉండదు. ఓకేనా. అందుకని సరే. సో అయితే ఇప్పుడు దాకా వేరే బుక్ చూపించాను కదా, ఆ బుక్ మీకు ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ పంపించాను. సో యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు రైట్ ద బుక్ నేమ్ ఆల్సో. ఇలాంటి కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు, అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, అప్పుడు మీరు ఎగ్జామ్లో ఆ పర్టికులర్ పాయింట్ రాసినాక పక్కన బ్రాకెట్లో ఆ బుక్ రెఫరెన్స్ కూడా రాయొచ్చు, ఆ బుక్ పేరు, ఆథర్ పేరు కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా. సరే. అయితే ఇంకొక విషయము, ఇప్పుడు ఈ రెండు చూపించాను కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీరు చిన్న కిటుకుంది, మనం జాగ్రత్తగా రెండింటిని పక్క పక్కన, అందుకే చెప్పాను మీరు ఎప్పుడు కూడా నోట్స్ రాసుకోండి, మీ ఓన్ చార్ట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ బుక్ చూసి మీరు నోట్స్ తయారు చేశారనుకో, ఆ బుక్ చూసి కూడా నోట్స్ తయారు చేశారనుకో, రెండు పక్క పక్కన పెట్టుకున్నప్పుడు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ మీ అంతటి మీకే తెలుస్తాయి. జస్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ 12,000 ఉంది. ఓకేనా. మెగాహెర్ట్స్లో, అదే గిగాలో రాసుకుంటే 12 అని ఉంది. ఇక్కడ మళ్ళీ సో 8 to 12, తర్వాత 12 to 8, ఇక్కడ మళ్ళీ 18 to 12 to 18, తర్వాత 18 to 27 అని ఉంది. ఇప్పుడు వేరే బుక్లో ఎలా ఉంది చెప్తా చూడు. ఇక్కడ 12.5 ఉంది. ఓకేనా. సో ఇక్కడ 12.5 ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఆటోమేటిక్గా 12.5 వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ 26.5 అని ఇచ్చాడు, ఇక్కడ 26.5 అని ఇచ్చాడు, ఇది 26.5 ఉందనుకో, అప్పుడు మళ్ళీ ఇది 26.5 అవుతుంది. అంతే. ఇప్పుడు ఆ బుక్కి ఈ బుక్కి తేడా ఏంటి అంటే, ఈ కొన్ని ప్లేసెస్లోనే ఇక్కడ ఇది 12.5, ఆటోమేటిక్గా ఇది కూడా 12.5. చూడు ఇలా క్రాస్గా ఉంది. ఇగో ఇక్కడ నుంచి ఇలా వచ్చావు క్రాస్గా, మళ్ళీ ఇది క్రాస్గా వచ్చావు, ఇది 26.5, మళ్ళీ ఇటు క్రాస్గా వచ్చావు 26.5. అంటే నువ్వు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఓకేనా. చాలా ఈజీయే, కానీ ఒకసారి మనం పక్క పక్కన పెట్టుకున్నప్పుడు మనకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా. సరే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు జనరల్గా, రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ రాడార్ సిస్టమ్. ఓకేనా. సో లెట్ మీ జస్ట్ స్క్రాల్ డౌన్ స్లైట్లీ, కొంచెం స్క్రాల్ అవుతాను. ఓకే రైట్. యా ఓకే. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎస్ఏ క్వశ్చన్ లాగా అడుగుతారు. ఓకేనా. అప్లికేషన్స్ ఆఫ్ రాడార్, దే విల్ ఆస్క్ as essay question. So radar has been employed on the ground, in the air, on the sea and in space. అంటే రాడార్ని మనము ఎక్కడెక్కడ వాడుతున్నాము, మామూలు నేల మీద వాడుతున్నాము, గాలిలో ఉన్న వస్తువులు డిటెక్ట్ చేయడానికి వాడుతున్నాము, సముద్రంలో ఉన్న వస్తువులు సముద్రం లోపల కావచ్చు, సముద్ర ఉపరితలం మీద కావచ్చు. ఓకేనా. అంటే నౌకల్లాగా నీళ్ళ పై భాగంలో ఉన్నవి కావచ్చు, నీళ్ళ లోపల ఉన్న సబ్మెరైన్స్ కావచ్చు, అలాంటి వాటిని డిటెక్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నాం. అలాగే ఇన్ స్పేస్, ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టుగా శాటిలైట్స్ లాంటి వాటిని, ఓకేనా, వాటిని డిటెక్ట్ చేయడానికి, వాటిని ట్రాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే. సో గ్రౌండ్ బేస్డ్ రాడార్ హ్యాస్ బీన్ అప్లైడ్ చీఫ్లీ టు ద డిటెక్షన్, లొకేషన్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ స్పేస్ టార్గెట్స్. సో ఇప్పుడు రాడార్ ఎక్కడెక్కడ మౌంట్ చేయొచ్చు. రాడార్ అనేది భూమి మీద మనం స్థాపించి ఉండొచ్చు, రాడార్ అనేది గాల్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ మీద పెట్టి ఉండొచ్చు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ లోపల రాడార్ ఉండొచ్చు. ఓకేనా. లేదా ఒక నౌకలో పెట్టి ఉండొచ్చు, ఈవెన్ సబ్మెరైన్స్లో కూడా పెట్టి ఉండొచ్చు. సబ్మెరైన్స్లో రాడార్ పెట్టాం, కానీ సబ్మెరైన్ అనేది నీళ్ళ లోపల ఉన్నప్పుడు మనం అక్కడ సోనార్ అని వాడతాం. ఓకేనా. కాకపోతే నౌక మీద మాత్రము రాడార్ పెడతాం. ఓకేనా.
టు డిటెక్ట్ అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ అదర్ షిప్స్. ఓకే, ఆర్ సముద్రంలో అప్పుడప్పుడు నీళ్ళ పైకి చొచ్చుకొని వస్తాయి కొన్ని పర్వతాలు లాంటివి, పెద్ద పెద్ద బండలు లాంటివి. ఓకేనా, సో అలాంటి వాటిని డిటెక్ట్ చేయడానికి కెన్ యూస్ దిస్ రాడార్ ఇన్ సీ. అలాగే స్పేస్. ఓకే, సో ఇప్పుడు గ్రౌండ్ బేస్డ్ రాడార్ హ్యాస్ బీన్ అప్లైడ్ చీఫ్లీ టు ద డిటెక్షన్, లొకేషన్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ స్పేస్. హలో, ఒక నిమిషము, నేను మాట్లాడుతున్నారు. హలో హలో చెప్పండి. హలో హలో ఏదైనా డౌట్ ఉందా? సరే, ఓకే, లెట్ us కంటిన్యూ. మీరు ఏదన్నా డౌట్ ఉంటే కొంచెము సెకండ్ టైం చెప్పండి. మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను వినలేదు, మీరు ఏదో జస్ట్ ఏదో మాట్లాడినట్టు అనిపించింది, బట్ నాకు వినబడలేదు. సో ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా చెప్పండి. రైట్, ఓకే, సరే, రైట్, సరే. సో గ్రౌండ్ బేస్డ్ రాడార్ హ్యాస్ బీన్ అప్లైడ్ చీఫ్లీ టు ద డిటెక్షన్. సో మనకి ఇక్కడ ప్రతి పాయింట్ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, చూడడానికి అంతా తెలిసినట్టే అనిపిస్తుంటుంది, కానీ రాసేటప్పుడు మళ్ళీ క్లారిటీ లేకపోతే సమస్య వస్తుంది. సో డిటెక్షన్ అన్నాడు అంటే ఫస్ట్ అసలు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉందా లేదా అది కనుక్కోవాలి. ఓకే, దట్ ఈస్ డిటెక్షన్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ డిటెక్టింగ్ సంథింగ్ ఇన్ ఎయిర్, ఓకేనా, గాల్లో ఏదైనా స్పెసిఫిక్ టార్గెట్ కోసం మనం చూస్తున్నప్పుడు అసలు ఆ టార్గెట్ ఉందా లేదా, దట్ ఈస్ డిటెక్షన్. తర్వాత లొకేషన్ అంటే సరే ఒకవేళ టార్గెట్ ఉంది అని తెలిస్తే అది కరెక్ట్గా ఎక్కడుంది అంటే దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఒక టార్గెట్ ఉంది అన్నప్పుడు ఎక్కడ ఉంది అది, మీకు కుడివైపు ఉందా, ఎడం వైపు ఉందా, లేకపోతే మీ కరెక్ట్గా ఎదురుగా ఉందా, మీ వెనక వైపు ఉందా, ప్లస్ అది ఏ యాంగిల్లో ఉంది. ఓకేనా, అంటే బోత్ అజిముత్ యాంగిల్ అండ్ ఎలివేషన్ యాంగిల్. సో దిస్ ఈజ్ కాల్డ్ లొకేషన్. ఓకేనా, అంతేగాని ఉట్టి లొకేషన్ అనగానే అదేదో అని బైహార్ట్ చేసేసి రాసే పదం కాదు అది. ఓకేనా, సో వెన్ ఐ సే లొకేషన్ ఇట్ మీన్స్ అజిముత్ యాంగిల్, ఎలివేషన్ యాంగిల్ అండ్ ఆల్సో రేంజ్, ఎంత దూరంలో ఉంది. ఇప్పుడు అది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో, సరేనా, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో సుమారుగా 50 డిగ్రీలు ఉంది అని అన్నాం అనుకో, అది సరిపోదు. ఆ డైరెక్షన్లో ఎంత దూరంలో ఉంది అది కూడా ఇంపార్టెంట్, ప్లస్ ఎంత. ఓకే, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అన్నావు, తర్వాత సో దట్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు అజిముత్ యాంగిల్. అజిముత్ యాంగిల్ పరంగా చూస్తే అజిముత్ అంటే ఏమీ లేదు, సంథింగ్ లైక్ యూ క్యాన్ థింక్ ఆఫ్ మన గ్రౌండ్ మీద నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ గీసుకోండి. సో ఫ్రమ్ నార్త్ నుంచి మనం ఏదైతే క్యాల్కులేట్ చేస్తామో నార్త్ డైరెక్షన్ నుంచి టువర్డ్స్ ఈస్ట్ వైపుకి నువ్వు ఏదైతే భూమి మీద యాంగిల్ని మెజర్ చేస్తున్నావో, ఓకే, జనరల్లీ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రౌండ్ బేస్డ్ రాడార్, సో అప్పుడు దట్ ఈజ్ కాల్డ్ అజిముత్ యాంగిల్. ఓకేనా, మరి ఎలివేషన్ యాంగిల్ అంటే ఏంటిది? సపోజ్ మీరు గ్రౌండ్ మీద కూర్చున్నారు లేకపోతే నిలబడి ఉన్నారు, మీరు మామూలుగా స్ట్రైట్గా చూస్తున్నారు అనుకుందాం. సో దట్ ఈజ్ యువర్ జీరో ఎలివేషన్ యాంగిల్. ఓకేనా, మీరు జీరో యాంగిల్తో చూస్తున్నట్టు, ఎలివేషన్ యాంగిల్ ఈజ్ జీరో. ఇప్పుడు మెల్లగా మీరు తల పైకెత్తుతున్నారు అనుకో, కొంత 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 తల పైకెత్తుతూ ఉంటే యువర్ ఎలివేషన్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజింగ్, అలా ఫీల్ అవ్వాలి. ఓకే, సో యూ నీడ్, వెన్ ఐ సే లొకేషన్ ఇట్ మీన్స్ బోత్ అజిముత్ యాంగిల్, ఎలివేషన్ యాంగిల్ అండ్ ఆల్సో రేంజ్. ఓకే, ఈ మూడు. ఓకే, అంటే మినిమం 3 థింగ్స్ యూ ఆర్ స్పెసిఫైయింగ్ లొకేషన్ అన్నప్పుడు. ఓకే, తర్వాత ట్రాకింగ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. సరే, ఒక ఫలానా ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అని మీరు డిటెక్ట్ చేశారు, ఫలానా లొకేషన్లో ఉంది అని కూడా మీరు డిటెక్ట్ చేశారు, అక్కడతో సరిపోదు. యూ షుడ్ బి ఏబుల్ టు ట్రాక్ ఇట్ అవసరాన్ని బట్టి. ఓకేనా, ఎందుకంటే మీరు ఎందుకు ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ అంటే మొట్టమొదటిసారి మీరు ఆ ఫలానా విమానాన్ని చూసినప్పుడు అది ఒక లొకేషన్లో ఉండొచ్చు. ఓకేనా, అది బహుశా 100 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, ఒక ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ మేబీ సమ్ ఫ్యూ డిగ్రీస్. ఓకేనా, సమ్ తీటా హెచ్ అనుకుందాం, తీటా ఎలివేషన్, అట్లాగే సమ్ అజిముత్ యాంగిల్తో ఉంటుంది. ఇప్పుడు అది ఒక ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ అనుకుంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ మీ దగ్గరకు వచ్చి మీ మీద బాంబులు వేయక ముందు యూ వాంట్ టు అటాక్ ఇట్, సపోజ్ యూ వాంట్ టు డూ దట్, అప్పుడు అది నెక్స్ట్ సెకండ్లో ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్లో అది ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తుంది అన్నది మీరు ట్రాక్ చేయగలగాలి. ఎందుకంటే మీరు ఆ మొట్టమొదటిసారి ఆ విమానాన్ని గుర్తించినప్పుడు దాన్ని అటాక్ చేయడానికి
మీ దగ్గర ఉన్న ఒక మిజైల్ లాంటిది పంపిస్తారు, ఒక క్షిపణి పంపిస్తారు. ఓకే, సో ఈ పంపించే క్షిపణి మీరు స్విచ్ ఆన్ చేసి, అంటే క్షిపణి అది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది, దాన్ని మీరు లాంచ్ చేయాలి. ఈ లాంచ్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ లాంచ్ చేసినాక ఈ క్షిపణి అక్కడెక్కడో చాలా దూరంలో ఉన్న ఆ విమానం దాకా వెళ్ళడానికి కొంత టైం పడుతుంది, రైట్? మరి ఇది వెళ్ళేదాకా అది ఆ ఎదురు చూస్తూ కూర్చుంటుందా, రండి బాబు క్షిపణి గారు రండి, వచ్చి నన్ను ధ్వంసం చేయండి అని చెప్పి ఆ విమానం ఎదురు చూస్తూ ఆహ్వానిస్తుందా? లేదు కదా, ఆ విమానం ఇంకెక్కడికో కదిలిపోతుంది, రైట్? సో అది ఎటెటు కదిలిపోతుంది, ఏ దిశలో కదులుతుంది, యూ షుడ్ బి ఏబుల్ టు ట్రాక్ దట్. ఓకే, సో దట్ ఈస్, అంటే ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ వాడు ఇవ్వడము చిన్న చిన్న పదాల్లాగా ఇచ్చాడు కానీ, ఒక 3 పదాల్లాగా ఇచ్చాడు కానీ ఆ 3 పదాల పూర్తి అర్థం మనకు తెలిసి ఉండాలి. ఓకే, రైట్, సరే. సో అది ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో మాట్లాడుకున్నాము. సేమ్ వే ఇట్ క్యాన్ బి విత్ రెస్పెక్ట్ టు స్పేస్ టార్గెట్స్. సో స్పేస్ టార్గెట్స్ అంటే ముఖ్యంగా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇట్ క్యాన్ బి సమ్ శాటిలైట్ ట్రాకింగ్. ఓకే, సో శాటిలైట్ ట్రాకింగ్ కూడా మనము ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ మనం చేయాలి అంటే, మీరు అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఉంటారు, ఏదో గ్రహ శకలము, ఏదో ఒక గ్రహం యొక్క చిన్న ముక్క బాగా వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది, భూమిని కొట్టేస్తుంది అని టీవీల్లో మీకు భయంకరంగా వార్తలు అప్పుడప్పుడు చూపిస్తుంటారు. సరే, ఇప్పటిదాకా అలాంటి ప్రమాదాలు ఏం జరగలేదు, మనం ఇంకా బతికే ఉన్నాము. బట్ స్టిల్ అలాంటివి వస్తూ ఉంటాయి. సరే, భూమిని ఢీకొట్టి భూమికి నష్టం కలగజేయకపోయినా అవి ఎక్కడో మరి స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని గుద్దేయొచ్చు, రైట్? అలా జరగకూడదు అన్నా, లేకపోతే మనం అసలు శాటిలైట్ని పంపిస్తున్నప్పుడు మనం ఒక రాకెట్ని పంపిస్తాం. పిఎస్ఎల్వి అనేది ఏంటిది? రాకెట్ పేరు పిఎస్ఎల్వి. ఈ రాకెట్ లోపల మనం ఏం పెట్టి పంపిస్తున్నాం అంటే శాటిలైట్ పెట్టి పంపిస్తున్నాం. మళ్ళీ తేడా తెలియాలి, ఓకేనా? రెండు వేరు. పిఎస్ఎల్వి అనేది రాకెట్ పేరు. ఆ రాకెట్ యొక్క ముక్కు భాగంలో, ఓకేనా, శాటిలైట్ పెట్టి పంపిస్తాము, లేదంటే ఒక మనిషిని కూర్చోబెట్టి పంపిస్తాం, ఓకేనా? సో రాకెట్ యొక్క మామూలుగా దీపావళికి కాల్చే టపాకాయల్లో రాకెట్స్ ఉంటాయి కదా, దాని టోపీ లాగా ఉంటుంది కదా పై భాగం, ముక్కు భాగం, ఓకేనా? సో పైన కొషగా ఉంటుంది చూడండి, ఆ షార్ప్ పార్ట్ దట్ వి కాల్ యాజ్ నోస్. ఓకే, మీకు ఐ థింక్ నెక్స్ట్ సెమిస్టర్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ ఉంది, అప్పుడు ఇంకా డీటెయిల్గా చదువుతారులే. బట్ స్టిల్ కొంత బేసిక్స్ తెలిసి ఉంటే మంచిదే. సో ఆ నోస్ పార్ట్లో మనము పంపించదలుచుకున్న మనుషుల్ని కానీ, లేకపోతే మనం పంపించదలుచుకున్న ఆ శాటిలైట్ని కానీ, లేదా మనం పెట్టదలుచుకున్న ఆ బాంబ్ ఏదైతే ఉందో ఆ పేలుడు పదార్థం కానీ పెడతామన్నమాట, ఓకేనా? మీరు దీపావళి టపాకాయ చూసినా కూడా మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దీపావళి టపాకాయలో 2 రకాల రాకెట్స్ చూస్తారు, ఒకటి కలర్ రాకెట్, ఒకటి పేలే రాకెట్, ఓకేనా? కలర్ రాకెట్కి పేలే రాకెట్కి తేడా మీరు ఎప్పుడైనా గమనించారనుకో, దీపావళి టపాకాయలు ఇప్పుడు దీపావళి సీజనే కాబట్టి మీకు దొరికితే చూడండి ఊరికే, ఇప్పుడు అది కొని కాల్చమని నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ మీరు గమనిస్తే, మీ ఇంట్లో ఉండుంటే చూడొచ్చు, లేదా పక్కింట్లో ఎవరైనా తెచ్చుకుంటే జస్ట్ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి తీసుకొని చూడొచ్చు. కలర్ రాకెట్కి పేలే రాకెట్కి తేడా మీకు ఎక్కడ కనబడుతుంది? పేలే రాకెట్కి పైన టోపీ ఉంటుంది. పేలే రాకెట్కి మీరు గమనించండి, టోపీ ఉంటుంది. కలర్ రాకెట్కి టోపీ లాగా ఉండదు, షార్ప్గా అది ఉండదు. అండ్ ఈ టోపీ మీరు విరగొట్టి చూసారనుకో, ఆ టోపీని మీరు చేతిలో పట్టుకున్న దీపావళి రాకెట్ ఏదైతే ఉందో ఆ టోపీ భాగాన్ని మీరు విరగొట్టి చూస్తే లోపల చిన్న ఒక బాంబు ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ పేలే రాకెట్ని అంటిస్తారో ఒత్తిని, అది పైదాకా కాలుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఆ టోపీలో ఉన్నదానికి మంట అంటుకొని అప్పుడు అది పేలుతోంది. మీరు చూసి ఉంటారు, బహుశా కొద్దిమంది చూసి ఉంటారు, కొద్దిమంది చూడకపోతే ఇప్పుడు చూడొచ్చు. సరే, అంటే మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, రాకెట్లో పైన భాగంలో, అంటే ఆ నోస్ భాగంలో మనం పెట్టదలుచుకున్న పేలుడు పదార్థం పెడతాం జనరల్గా. అయితే అలా పెట్టినప్పుడు దాన్ని ఏమంటాము? మిజైల్ అంటాం. రాకెట్లో ఆ పై భాగంలో ఆ పేలుడు పదార్థం పెట్టినప్పుడు దాన్నే మనం మిజైల్ అని పిలుస్తాం, ఓకేనా? అలా పేలుడు పదార్థం పెట్టకుండా అక్కడ ఒక మనిషిని పెట్టి పంపించినా, లేకపోతే అక్కడ మనం ఒక శాటిలైట్ని పెట్టి పంపించినా, అప్పుడు దాన్ని మిజైల్ అనకుండా మామూలు రాకెట్ అని పిలుస్తున్నాం. ఇది తేడా టెక్నికల్గా చూసుకుంటే, ఓకేనా? బట్ వేరే విధాలుగా చాలా విషయాల్లో ఈ రెండింటి కన్స్ట్రక్షన్ ఒకలాగానే ఉంటుంది, ఓకేనా? స్టేజ్ 1, స్టేజ్ 2 అలా అంటారు కదా, అవి చాలా వరకు ఒకలాగానే ఉంటాయి. సరే, సో లెట్ అస్ కమ్ డౌన్. సో ఇప్పుడు ఈ ట్రాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది అక్కడ చెప్పుకుంటూ వచ్చాను, రైట్? అక్కడ నుంచి మనం ఎటో వెళ్ళిపోయాం. ఓకే, సో మరి ఆ గ్రహ శకలాలు వచ్చి ఈ శాటిలైట్ని గుద్దకూడదన్న, అంటే అసలు ఫస్ట్ మనం రాకెట్ పంపించేటప్పుడు కూడా ఈ రాకెట్ వేరే వెయిట్ని తాకకుండా ప్రాపర్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆ శాటిలైట్ని
వదలాల్సి ఉంటుంది ఆర్బిట్లో. ఓకే, సో ఇప్పుడు మరి మీకు తెలుసో తెలీదో ఇప్పటికీ అంతరిక్షంలో కొన్ని వేల శాటిలైట్లు తిరుగుతున్నాయి. మీరు నెట్లో సెర్చ్ చేసి చూడొచ్చు. హౌ మెనీ శాటిలైట్స్ ఆర్ నౌ రివాల్వింగ్ రౌండ్ ద ఎర్త్ అని కొట్టారనుకో, ఎందుకంటే చాలా దేశాలు శాటిలైట్స్ పిచ్చి పిచ్చిగా పంపించేస్తున్నాయి. అదొక పోటీలాగా అయిపోయింది. అంటే కొన్నిసార్లు అవసరాలు ఉన్నాయి, కొన్నిసార్లు పోటీలాగా మారిపోయి కూడా కొన్ని పంపిస్తున్నాయి, రైట్? సో కొన్ని వేల శాటిలైట్లు ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఓకేనా? సో వాటిల్లో కొన్ని వాటి పనికాలం అయిపోయింది. ఓకేనా? అవి ఎప్పుడో 30 ఏళ్ళ కింద పంపించుంటారు, అవి ఇప్పుడు పనిచేయట్లేదు, బట్ స్టిల్ ఇంకా అక్కడ తిరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మొదట్లో పంపించినప్పుడు, మొట్టమొదటిసారి రాకెట్ పంపించినప్పుడు మనకి పెద్ద టెన్షన్ లేదు. ఏ విధంగా ఈ రాకెట్ వెళ్ళి ఇంకో రాకెట్ని, ఇంకొక ఆల్రెడీ తిరుగుతున్న శాటిలైట్ని గుద్దుకుంటుంది అనే ఒక టెన్షన్ లేకపోయింది మొదటి దశల్లో, అంటే 1960లు 1970లలో. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ కొన్ని వేల శాటిలైట్లు తిరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేయట్లేదు. కానీ పని చేస్తున్నా పని చేయకపోతున్నా అవి చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి కదా. ఏమాత్రము గుద్దుకున్నా నష్టం అపారంగా ఉంటుంది. ఓకేనా? మీరు అనుకుంటుండే, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నెత్తి మీద ఒక చిన్న గింజ పడింది అనుకుందాం. అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఓకేనా? ఒక వ్యక్తి ఒక చెట్టు కింద ఉన్నాడు, అతని నెత్తి మీద ఒక చిన్న గింజ పడింది అనుకుందాం. అది కొంత హైట్ నుంచే పడుతుంది కాబట్టి బహుశా పెద్ద డ్యామేజ్ ఏం జరగదు అతనికి. ఏదో పడ్డట్టు ఫీలింగ్ రావచ్చు, కొన్నిసార్లు వాడికి ఆ ఫీలింగ్ కూడా ఉండకపోవచ్చు. ఆ నెత్తి మీద తన మీద ఏదో పడ్డది అన్న కూడా ఫీలింగ్ ఉండకపోవచ్చు. కానీ ఇదే గింజ, చిన్న గింజ, కొన్ని గ్రాములే ఉండవచ్చు. ఇదే గింజ ఒక 2-3 కిలోమీటర్స్ హైట్ నుంచి పడ్డదనుకో, మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మనకి బేసిక్స్ నేర్పించారు కైనమాటిక్స్ సబ్జెక్ట్లో, రైట్? మీరు ఇంటర్మీడియట్లో కైనమాటిక్స్ టాపిక్లో V ఈజ్ ఈక్వల్ టు √2gh అని చదివారు, రైట్? V ఈజ్ ఈక్వల్ టు √2gh. ఓకేనా? G అంటే మనకి 9.8 × 10⁹ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హెచ్ ఈజ్ ద హైట్. సో 2 కిలోమీటర్స్ అనుకోండి సపోజ్. సో అక్కడ 2000 అని రాసుకోవాల్సి ఉంటుంది. సో 9.8ని కూడా మనం అప్రాక్సిమేట్గా 10 అనుకుందాం. జస్ట్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా చూడండి. సో 9.8 అంటే G వాల్యూ 10 అనుకుందాం, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు డిస్టెన్స్ హైట్ అనేది 2 కిలోమీటర్స్ అనుకున్నాం కదా, అంటే 2000 మీటర్స్. ఓకేనా? ఇంకా ఆ 2 ఉంది కదా, 2 × G × H. సో 2 × 10 × 2000, 2 × 10 × 2000. ఇప్పుడు నేను మాటల్లో చెప్తున్నవి మీరు పేపర్ మీద రాసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఊరికే గాల్లో వినడం కాదబ్బా. ఓకేనా? సో దయచేసి చెప్తున్నప్పుడు రాసుకోండి. ఈ ప్రతి విషయము అర్థం చేసుకుంటూ చదవండి దయచేసి. సబ్జెక్టు బై హార్ట్ చేసేసి రాసేసి పాస్ అయిపోదామని అనుకోకండి. ఓకేనా? పాస్ అవ్వడం అవుతారులే, అది పెద్ద విషయం కాదు. అసలు పాస్ కావడం అనేది చాలా చిన్న విషయం. ఓకేనా? బట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఆల్రెడీ 4th ఇయర్లో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ టు వర్క్. మీరు పని చేయాలి. సో పని చేసేటప్పుడు నేను ఓన్లీ బట్టి కొట్టానంటే, అవి చదువుతానంటే, అవి చెప్పేస్తానంటే సరిపోదు. నువ్వు ఒక వస్తువు మీద పని చేయాలి. వస్తువు మీద పని చేసేటప్పుడు మీకు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. అందుకోసమే చెప్తున్నా. ఓకేనా? ఉట్టి బుక్ చదువుకోవడం అయితే మీరు కూడా చదువుకుంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెంటెన్సులు మీకు చదవడం రాదా అంటే, మీకు ఇంగ్లీష్ వచ్చి మీరు చదువుకోవచ్చు. వాటి వివరణ ఇవ్వడమే ఒక ఉపాధ్యాయుడి యొక్క పని. ఓకేనా? సో అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆ విధంగా నేర్చుకోవాలి సబ్జెక్టు. ఓకేనా? సో √2gh అన్నావు. సో ఇప్పుడు 2 × 10 × 2000 వచ్చింది. సో ఎంత వచ్చింది? 4000, 40,000 వచ్చింది. ఓకేనా? 40,000 అంటే 4 × 10⁴. ఓకేనా? జస్ట్ యూ థింక్ 4 × 10⁴ వచ్చింది. ఇది రూట్ లోపల ఉంది. రూట్లోంచి బయటికి వచ్చింది అనుకో, 4 కాస్త 2 అవుతుంది. ఓకే? 4 కాస్త 2 అవుతుంది. అట్లాగే ఆ 10⁴ కాస్త బయటికి వచ్చేసరికి 10² అవుతుంది, అంటే 200. అంటే V ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్ పర్ సెకండ్. అంటే ఆ గింజ, జస్ట్ ఎగ్జాంపుల్, ఆ గింజ సపోజ్ ఒక 2 కిలోమీటర్ హైట్ నుంచి కనుక పడి ఉంటే, ఓకే, స్టార్టింగ్ వెలాసిటీ 0 ఉన్నా సరే, అంటే ఆ పడేసేటప్పుడు వాళ్ళు ఏం వెలాసిటీ పెట్టి పడేయలేదు, తోసేయలేదు. ఒక గింజని పైనుంచి ఎవరు తోసేయలేదు, జస్ట్ అది ఫ్రీ ఫాల్. ఓకేనా? అంటే ఇనిషియల్ వెలాసిటీ ఫర్ దట్ ఈజ్ 0 అనుకున్నప్పుడు, అది కిందికి వచ్చేసరికి దాని వెలాసిటీ ఎంత అవుతుంది? 200 మీటర్ పర్ సెకండ్. ఇది చిన్న వాల్యూ ఏం కాదు. ఒక సెకండ్లో 200 మీటర్స్ అంటే చాలా పెద్ద వాల్యూ అన్నట్టే. ఇప్పుడు జస్ట్ మీకు చెప్తా చూడండి, ఈ వాల్యూస్ ఎందుకు చెప్తున్నాను కూడా చాలా ఇంపార్టెంట్.
జస్ట్ నేను మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఒక చిన్న చెట్టు గింజ అనుకుందాము, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు మీ అంచనాలో చెప్పండి. జస్ట్ యూ టెల్ మీ యువర్ ఎస్టిమేషన్. మీ అంచనాలో ఒక గింజ బరువు ఎంత ఉండొచ్చు చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్తే మన క్యాలిక్యులేషన్లో ముందుకెళ్తాం. టైం వేస్ట్ చేయొద్దు. రఫ్ ఎస్టిమేషన్ అడుగుతున్నా, నేనేం ఎగ్జాక్ట్గా చెప్పమనట్లేదు. ఇప్పుడు వెళ్ళి చెట్టు నుంచి గింజ తెంపి చెప్పమనట్లేదు. అప్రాక్సిమేట్గా ఒక గింజ ఎంత ఉండొచ్చు, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? యా, మీ ఐడియా, మీ అంచనా చెప్పండి. హలో, ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? షెల్ వి టేక్ సే 1 గ్రామ్ అనుకుందామా? ఓకే, లెట్ us టేక్ సే ఫర్ క్యాలిక్యులేషన్ సేక్ 1 గ్రామ్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు అన్ని గింజ అన్నప్పుడు అన్ని గింజలు ఒకే బరువుతో ఉండవు. ఓకేనా? కొన్ని తక్కువ బరువు ఉంటాయి, ఎక్కువ బరువు ఉంటాయి. మనము ఒక క్యాలిక్యులేషన్ కోసం ఒక అంచనాగా 1 గ్రామ్ తీసుకుందాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు మొమెంటం క్యాలిక్యులేట్ చేద్దాం. మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా? మాస్ ఇంటూ వెలాసిటీ, రైట్? మాస్ ఎంత? 1 గ్రామ్ అనుకున్నాం. సో 1 గ్రామ్ అనేసరికి ఇప్పుడు కేజీస్ అంటే మనము SI సిస్టమ్ వాడుతున్నాం అనుకో, 10⁻³ అనుకోవచ్చు. ఓకే, సో 10⁻³ ఇంటూ వెలాసిటీ ఎంత ఉంది? 200 మీటర్ పర్ సెకండ్ అని మనం ఇప్పుడు దాకా క్యాలిక్యులేట్ చేసాం. సో 200 ఇంటూ 10⁻³ ఓకే, సో ఇట్ విల్ గివ్ సమ్ వాల్యూ 0.2 అని వస్తుంది. సో దట్ ఈస్ ద మొమెంటమ్ విత్ విచ్ దట్ పర్టికులర్ గింజ ఈజ్ స్ట్రైకింగ్ ద హెడ్ ఆఫ్ దట్ పర్సన్. ఆ మనిషిని అది ఆ 0.2 మొమెంటంతో వచ్చి తాకుతోంది, అలా అనమాట. సో ఇప్పుడు అంత మొమెంటంతో అది వచ్చి తాకినప్పుడు ఆ వ్యక్తికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా కాదా? యూ క్యాన్ ఇమాజిన్ అలా. ఓకే, ఇంకా హైట్ నుంచి పడితే ఇంకా మొమెంటం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వెలాసిటీ చాలా తక్కువ కూడా. మనం మాట్లాడుకున్న వెలాసిటీ 200 మీటర్ పర్ సెకండ్ అని మాట్లాడుకున్నాం. ఓకే, అంతకన్నా చాలా చాలా వేగంతో ఆ అంతరిక్షంలో ఉన్న ఆ పదార్థాలు కదులుతూ ఉండే అవకాశం ఉంది. ఓకే, సో అది ఏమాత్రం టచ్ అయినా సరే ఇట్ విల్ బి బిగ్ డ్యామేజ్. మీరు వింటూ ఉంటారు కదా, ఒక పక్షి వల్ల విమానము దెబ్బతిన్నది, విమానం ఇంజన్లోకి పక్షి వెళ్ళడం వల్ల విమానంని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, ఇట్లా వింటూ ఉంటారు కదా. అంటే ఏంటి? ఒక చిన్న పక్షి ఒక పెద్ద విమానాన్ని కూడా డ్యామేజ్ చేయగలిగే స్థితిలో ఉంటుంది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? రైట్, సరే అయితే. సో లెట్ us జస్ట్ కమ్ డౌన్. సో అందుకని ట్రాకింగ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, అది చెప్పదలుచుకున్న విషయం. సరే, ఇక లెట్ us కమ్ డౌన్ ఫాస్ట్లీ. రైట్, సో ప్రతి పాయింట్ నేను ఇంత వివరంగా చెప్తూ వెళ్ళలేను, అట్లా మనకు టైం కూడా సరిపోదు. బట్ నేను మీకు ఎలా చదవాలని చెప్పడం కోసం ఈ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను అనమాట. ఇక మనం ఫాస్ట్గానే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు ప్రతి పాయింట్ ఇంత వివరంగా చెప్పను. ఓకే, సో లెట్ us కమ్ డౌన్. The major user of radar and contributor of the cost of almost all its development has been the military. ఓకే, సో అయితే రాడార్ టెక్నాలజీ డెవలప్ కావడానికి ప్రధాన భూమిక ఎవరు వహించారు అంటే, మొదటి దశలో మిలిటరీ. ముఖ్యంగా అది సైనిక అవసరాల కోసమని తయారు చేయబడింది. కానీ తర్వాత దశల్లో అది సాధారణ పౌరులకు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అని తెలిసి ఇప్పుడు ఎక్కువగా అలా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత రోజుల్లో సైనిక అవసరాలకి ఉపయోగపడుతోంది, పౌర అవసరాలకు కూడా చాలా ఇతోధికంగా అది ఉపయోగపడుతోంది. ఓకేనా? సో దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. ఆల్దో దేర్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ సివిల్ అప్లికేషన్స్, అంటే పౌర సదుపాయాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. పౌర అవసరాల కోసం సాధారణ పౌరులు కూడా ఉపయోగించుకునే విధంగా ఇది పనికొస్తోంది. చీఫ్లీ ఫర్ మెరైన్ అండ్ ఎయిర్ నావిగేషన్. ఇప్పుడు సాధారణ పౌరులు కూడా మరి ఒక దేశం నుంచి ఒక దేశానికి విమానంలో ఎగురుతూ ఉన్నారు. అలాగే మన దేశంలో చూసుకున్నా కూడా వివిధ పెద్ద పెద్ద పట్టణాల మధ్య, నగరాల మధ్య కూడా ఈ మధ్య విమానాశ్రయాలు పెడుతున్నారు. మీకు తెలుసు అనుకుంటా, ఉడాన్ అనే ఒక కార్యక్రమం పెట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా కాస్త తక్కువ ధరలో విమానయాన సౌకర్యం కల్పిస్తున్నారు. రైట్, సో అంటే కంపారిటివ్లీ ఇంతకుముందున్న ధరలతో పోలిస్తే. సో మరి వీటన్నిటికి కూడా అవన్నీ అక్కడేంటి పౌరులే వెళ్తున్నారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. సో అలా వాటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఎయిర్ నావిగేషన్. అలాగే మెరైన్ నావిగేషన్ కూడా. సో మెరైన్ నావిగేషన్ అంటే సైనిక అవసరాలే కాకుండా ఇప్పుడు మనకి ఎన్నో వస్తువులు మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం, ఎన్నో వస్తువులు ఎగుమతి చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మీరు వింటూ ఉంటారు, మనము మామిడి పండ్లు ఎగుమతి చేస్తారు మన దేశం నుంచి. సో వేరే దేశాలకి కొన్ని వేల టన్నుల మామిడి పండ్లు ఎలా పంపించాలి అంటే, ఓకే,
సో నౌకల ద్వారా, రైట్. అట్లాగే మనం దిగుమతి చేసుకుంటున్నాం, మనము ఎంతో పెట్రోలు డీజిల్ ఇలాంటివి దిగుమతి చేసుకుంటాం. అవన్నీ ఎలా వస్తాయి మనకి? నౌకల ద్వారా వస్తున్నాయి. ఓకే. సో మెరైన్ నావిగేషన్ అవన్నీ పౌర అవసరాల కోసమే కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ పౌర అవసరాల కోసమే. సాధారణ పౌరులు వాడుకోవడానికి ఆ పెట్రోల్ డీజిల్ వస్తుంది, అందులో కొంత ఈ మిలిటరీ వాళ్ళు కూడా వాడుకుంటారు, అది వేరే విషయం. అలా అనమాట. సరే. సో అంటే బేసిక్గా ఇట్ ఈస్ బీయింగ్ యూస్ఫుల్ నవడేస్ మోర్ ఫర్ సివిలియన్ అప్లికేషన్స్. సరే, ఇప్పుడు ద మేజర్ ఏరియాస్ ఆఫ్ రాడార్ అప్లికేషన్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆర్ బ్రీఫ్లీ డిస్క్రైబ్డ్ బిలో. సరే, ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఇచ్చారు. మొదటిదే ముఖ్యము, రెండోది ముఖ్యం కాదు, అలా ఏమి లేదు. వాడు ఇదే అంటున్నాడు అనమాట. ఇన్ నో పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఇన్ నో పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటే ఈ మొదట ఇచ్చింది చాలా ముఖ్యము, రెండోది దాంట్లో ఇచ్చింది అంత ముఖ్యం కాదు, అలా ఏమీ కాదు. ఇక్కడ వాళ్ళు ఏదో ఒక ఆర్డర్లో ఇచ్చారు, ప్రతిదీ ముఖ్యమే. ఇది ముఖ్యం కాదు, అది ముఖ్యం అని అనుకోవడానికి లేదు. సరేనా? ఓకే. ఏదో ఒక వరుసలో చెప్పాలి కాబట్టి ఎవరితోనో ఒకరితో మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆట మొదలు పెట్టాలనుకోండి, ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. నేను ముందుంటా అని కొట్లాడుకుంటూ కూర్చుంటే ఆట మొదలే కాదు. సరేనా? కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇచ్చారు, కాకపోతే ఈ మొదట్లో ఇచ్చింది హైయెస్ట్ ప్రిఫరెన్స్, హైయెస్ట్ ఇంపార్టెన్స్ అని మాత్రం మనం అనుకోకూడదు అని ఇక్కడ రాశాడనమాట. మనము ప్రతి వాక్యము అర్థం చేసుకుంటూ చదవాలబ్బా. రైట్. సరే, సో మధ్యలో కాసేపైనా కనెక్షన్ కట్ అవుతుంది, మీరు మళ్ళొక్కసారి లాగిన్ అవ్వండి. సరేనా? మనకి ఫుల్గా ఒక 1 అవర్ క్లాస్ ఉంటుంది. సరేనా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో మధ్యలో కనెక్షన్ కట్ అవ్వగానే మీరు ఇంకా పారిపోయినట్టుగా కాకుండా యూ ప్లీజ్ లాగిన్, ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాగిన్ అవ్వండి ఇదే లింక్తో. ఓకే, రైట్. సో దెన్ వీ విల్ కంప్లీట్ దిస్ సో దట్ మనకి ఈ రోజు క్లాస్లో ఒక 2 క్వశ్చన్స్ బాగా నేర్చుకున్నాం అన్నట్టు ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకి. సరేనా? సో ఈ రోజు మనము ఒక 2 క్వశ్చన్స్ కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సరిపోయేటట్టుగా ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ప్లీజ్ కోఆపరేట్. రైట్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. రాడార్స్ ఆర్ ఎంప్లాయిడ్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేఫ్లీ కంట్రోలింగ్ ఎయిర్ ట్రాఫిక్ ఎన్ రూట్ అండ్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. సో మళ్ళీ ఈ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రాడార్స్ ఎక్కడ వాడుతున్నారు అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో వాడుతున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో వాడుతున్నారని చాలా మందికి తెలుసు, కానీ కరెక్ట్గా ఎలా వాడుతున్నారో తెలుసుకోవాలి. మనం రాష్ట్రంలో ఎలా రాయాలి. సో జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఫర్ సేఫ్లీ కంట్రోలింగ్ ద ఎయిర్ ట్రాఫిక్ అంటే ఒక ఎయిర్పోర్ట్లో చాలా విమానాలు ల్యాండ్ అవుతూ ఉంటాయి, చాలా విమానాలు టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? మీకు మరి తెలుసో తెలీదో, ఇప్పుడు ఒక మామూలు రైల్వే స్టేషన్ గమనించండి. మీరు ఒక సాధారణ రైల్వే స్టేషన్ గమనిస్తే, ఉదాహరణకి విజయవాడ రైల్వే స్టేషన్ తీసుకున్నారనుకో, అక్కడికి మామూలు పరిస్థితుల్లో, ఇప్పుడంటే రైళ్లు తగ్గాయి, కానీ సాధారణ పరిస్థితుల్లో దాదాపు ఒక 300 రైళ్లు, 300 నుంచి 400 రైళ్లు ఒక రోజులో వస్తూ పోతూ ఉంటాయి. 300 రైళ్లు సుమారుగా 500 లోపే రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. అలా ఉన్నా సరే అక్కడ ఇంకా మీకు తెలుసు ప్లాట్ఫామ్స్, ఒక 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్ తీసుకున్నాడు, సికింద్రాబాద్ ఒక 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా దాదాపు ఒక 300 రైళ్ల దాకా సాధారణ రోజుల్లో వస్తూ పోతూ ఉంటాయి. సరేనా? ఒక 500 లోపే. ఓకేనా? 300 కన్నా ఎక్కువ, 500 కన్నా తక్కువ, ఇన్ని రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి 24 గంటల వ్యవధిలో. ఈ 24 గంటల వ్యవధిలో ఒక 300 రైళ్లు వస్తూ పోతూ ఉన్నా సరే, మీరు ఎప్పుడన్నా గమనిస్తే అప్పుడప్పుడు స్టేషన్కి దగ్గరగా రాగానే అక్కడ ట్రైన్ స్టేషన్ బయటే ఆపేస్తారు. ఎందుకు ఆపేశారంటే ప్లాట్ఫామ్ ఖాళీ లేదు అంటూ ఉంటారు. మీరు విని ఉంటారు బహుశా. అది వాస్తవమా కాదా అనేది మీరు పక్కన పెడితే, మీరు అట్లాంటి మాటలు విని ఉంటారు బహుశా ట్రైన్లో ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు. రైట్? అంటే ఏంటి, ఒక 300 రైళ్లు, అది కూడా 24 గంటల వ్యవధిలో ఒక 300 రైళ్లు మేనేజ్ చేయడానికే కష్టపడుతున్నారు. చూసుకోండి మీరు. కానీ ఇప్పుడున్న ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయి పరిస్థితి అంటే, కొన్ని పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లలో ఒక్క రోజులోనే 1000 విమానాలు ల్యాండ్ అవుతాయి, లేకపోతే ఎగురుతాయి, అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోతాయి. 1000 పైగా అలాంటి ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. ఇక మీరు ఆలోచించుకోండి ఎంత ఇంపార్టెంటో ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం అనేది. ఏ కొంచెం పొరపాటు జరిగినా అవి గుద్దుకోవడం జరుగుద్ది. రైట్? సో ఎంత కేర్ఫుల్గా ఉండాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్. మీకు సివియారిటీ తెలియాలి. నేను ఎందుకు నెంబర్స్తో చెప్తున్నా చూడండి. టెక్స్ట్ బుక్ చదువుకోవడమే అయితే మీ కళ్ళ ముందు ఉంది, మీరు చదువుకోవచ్చు, మీ ఇంటి దగ్గర పుస్తకం మీరు చదువుకోవచ్చు. నేను అవసరం లేదు, ఒక ఉపాధ్యాయుడు అవసరం లేదు దానికోసం. నేను నెంబర్స్తో చెప్తున్నా, మీరు కూడా నెంబర్స్తో చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు జాబ్ చేసేటప్పుడు ఊరికే వాక్యాలు ఇలా రాసేస్తాను ఇంగ్లీష్లో అంటే సరిపోదు. ఓకేనా? నెంబర్స్ని మీరు కోరిలేట్ చేయగలగాలి. ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయానికి
రిలేటెడ్ నెంబరింగ్ అంటూ ఉంటుంది, ఆ నెంబర్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ టెల్లింగ్. ఓకేనా, టెల్లింగ్ క్వాంటిటేటివ్లీ. క్వాలిటేటివ్గా అంటే ఊరికే వాక్యం లాగా చెప్పేసేయచ్చు. ఈరోజు వాన పడింది అని చెప్పడం గొప్ప కాదు, అది చాలామంది చెప్తారు. మీరు చెప్పేటప్పుడు మీరు ఒక ఇంజనీర్ కదా, మీరు ఈరోజు వాన పడింది అన్నప్పుడు ఎన్ని మిల్లీమీటర్ల వాన పడింది చెప్పగలగాలి, అది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎంత టైంలో పడింది కూడా చెప్పగలగాలి. ఓకేనా, 10 మిల్లీమీటర్ల వాన పడింది ఒక ప్రాంతంలో అని చెప్తే సరిపోదు. ఇప్పుడు రాయచోటిలో 10 మిల్లీమీటర్ల వాన పడింది అన్నామనుకోండి, అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే అది ఒక సంవత్సరం మొత్తంలో పడిన వాననా లేకపోతే ఒక రోజులో పడ్డ వాననా? ప్లీజ్ అండర్స్టాండ్. ఒక ఇంజనీర్గా నువ్వు ఏ స్థాయిలో చదవాలో అర్థం చేసుకో, ఏ స్థాయిలో ఆన్సర్ రాయాలి. నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. అర్థమవుతుందా? మీ నుంచి ఇలాంటి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఊరికే పైపైన మాటలు రాసేస్తే సరిపోదు. ఓకే, సో రైట్. ఓకే.